డీర్ ఆస్పిరెంట్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎట్ వాట్ రేట్ పర్ యానం విల్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8 times itself in 3 years if the interest is compounded annually? ఇది చక్రవడ్డీ సమ్ము. ఎన్ని టైమ్స్ అంటున్నాడు? 8 times అంటున్నాడు. 8 times అంటున్నాడు. ఎన్ని ఇయర్స్లో? 3 yearsలో. అంటే 3 yearsలో 8 times అవుతుందంటే 3 years అంటున్నాడు కాబట్టి క్యూబ్ వస్తుంది. అంటే బేస్ వాల్యూ ఏం పెట్టుకుంటే మనకి 8 వస్తుంది? 2 పెట్టుకుంటే వస్తుంది. అంతే కదా, 2 క్యూబ్ అంటేనే కదా 8. అంటే 2 ఎప్పుడు పెట్టుకుంటాము? ప్రిన్సిపల్ అనేది డబల్ అయినప్పుడు, అసలు అనేది రెట్టింపు అయినప్పుడు. అంటే ప్రిన్సిపల్ 100 ఉంటే అమౌంట్ 200 అవుతుంది అనుకోండి, అప్పుడు ఇంట్రెస్ట్ 100 రూపీస్ వస్తుంది. 100 200 అవుతుంది, అంటే డబల్ అవుతుంది. ఇలాంటి సందర్భంలోనే మనం బేస్ 2గా పెట్టుకుంటాం. 2 పెట్టుకుంటేనే క్యూబ్ చేస్తే 8 వస్తుంది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు? ఇప్పుడు 100 200 ఏంటంటే ఇంట్రెస్ట్ 100 రూపీస్ వచ్చినట్టేగా. 100 ప్రిన్సిపల్ మీద 100 అంటే 100 మీద 100 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 100% అవుతుంది. అంటే వడ్డీ రేటు అనేది 100%. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.